ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి 14, 15, 16 తేదీలలో సువార్త స్వస్థత సభలు మరి నిర్వహించబోతున్నాము. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఈరోజు ఎటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఈ 14, 15, 16 తేదీలలో అనేకమైనటువంటి సూచక్రియలను దేవుడు జరిగించబోతున్నాడు. 40 రోజుల ఉపవాస ప్రార్థన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంగణంలో గొప్ప కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. మరి అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు ఈ ప్రాంతానికి తరలి రాబోతున్నారు. కనుక మీరు కూడా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మరి అనేకులుగా తరలి రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మర్చిపోకండి, 14, 15, 16 శుక్ర, శని, ఆదివారాలలో ఈ సభలు జరగబోతున్నాయి. కనుక ఎక్కడ అనుకుంటున్నారా? భద్రాద్రి కొత్తగూడెం మరి అమ్మతేజ మినిస్ట్రీస్ నందు ఈ సభలు జరగబోతున్నాయి. అదేవిధంగా మీకేమైనా అడ్రస్ తెలియకపోతే కిందున్నటువంటి నెంబర్స్కి 9346000100 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా 7286000071 7286000072 నెంబర్లకు కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం అద్భుతంగా నడిపించబడుతున్నాం. దేవుని మాటలు ఎంతో బలాన్ని మన జీవితాలలో నింపుతున్నాయి. దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ అనేకమైన విషయాల కృప చూపిస్తున్న దేవుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని మరి ప్రతిరోజు ధ్యానించినట్లుగానే ఈరోజు కూడా ధ్యానిద్దామా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించుచున్నాను, ఏమి మీకెంత మాత్రము హాని చేయదు. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. శత్రువు బలము పైన అంతటి పైన ప్రభువే మనకు అధికారం ఇచ్చి ఏదియు ఎంత మాత్రమో హాని కలగకుండా మనని అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఇదిగో శత్రువుకి ఎంత బలమున్నా, శత్రువు మన జీవితాన్ని నాశనం చేయాలని, మనల్ని పతనం చేయాలని ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో భయంకరమైన విపత్తులు, చాలా వేదనకి గురి చేస్తూ ఉంటుంది కదా శత్రువు. చూడండి, ఉదయకాల సమయంలో అది ఏ శత్రువు అయినా, నీ అనారోగ్యమే కావచ్చు, నీకున్న బలహీనతలే కావచ్చు, లేకపోతే అపవాది ఎన్నో పరిస్థితులలో నీ జీవితంలో నేను నాశనం చేయాలని, నీ కుటుంబ పరిస్థితులన్నిటినీ కూడా చాలా భయంకరమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తూ ఉండగా అధైర్యంతో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో. కానీ చూడండి, దేవుడు అంటున్నారు, శత్రు బలమంతటి పైన నువ్వు ఆ శత్రు బలాన్ని చూసి భయపడొచ్చేమో, కానీ భయపడకు. ఇదిగో శత్రువు బలము ఎంత మాత్రము మన జీవితంలో ఏమి చేయలేదండి. ఎందుకంటే ఎదురుగా ఉన్న శత్రువు కంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన మధ్యలో మనతో ఉన్న దేవుడు గొప్ప దేవుడై ఉన్నారు. ఆయన బలము ఉన్నతమైనదండి. ఆయన బలము ఏ శత్రువు కూడా అణచివేయబడతాడు. అంతటి అద్భుతమైన బలము దేవుని దగ్గర ఉంది. ఆయన ఆశ్రయించే వారికి ఆ బలాన్ని ఇచ్చి దేవుడే శత్రువు బలమంతటి పైన అధికారం ఇచ్చి అద్భుతమైన రీతిలో శత్రువులను అణగద్రొక్కే, లేకపోతే శత్రువులను పడద్రోసే, శత్రువులను చాలా భయంకరమైన పరిస్థితుల్లో శత్రు నిన్ను ఉంచిన దానంతటి పైన ప్రభువే అధికారం ఇచ్చి శత్రుని పతనము చేసే బలాన్ని, శక్తిని ప్రభువు ఇచ్చి అద్భుతమైన రీతిలో నేను నడిపించే దేవుడై ఉన్నారు. అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. ఏది ఎంత మాత్రమో నీకు ఏ హాని కలగకుండా ప్రభువే నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఒకటే చెప్పు, దేవా ఈ
చక్కని మాట నాకు ఇచ్చావు. ఈ మాటలు పట్టుకొని నేను ముందుకు సాగుతున్నానయ్యా. నాకు నా బలము సరిపోదు కానయ్యా, నీ బలము నాకు కావాలి. నీ బలము చేత నింపండి, నీ కృపలో నన్ను వర్ధిల్లింపచేయండి. నీ బలము నాకు ఉంటే అద్భుతమైన రీతిలో నడిపించబడతానయ్యా. ఇదిగో ఈ చక్కని మాటల ద్వారా నేను ధైర్యపరచబడుతున్నాను. ఇంకా నాకేది ఎంత మాత్రం హాని కాదయ్యా. నీవు నా తోడు ఉండగా, నీవు నా పక్షాన ఉండగా, నీవు నా తరఫున వ్యాజ్యం ఆడగా ప్రభా, చక్కని మాటలు మీరు మాట్లాడి నన్ను బలపరుస్తుందుకు స్తోత్రమే అని చెప్పండి. దేవుడే అద్భుతమైన రీతిలో గొప్ప సహాయము చేయబోతున్నారు. నీ ఎదురుగా ఏ శత్రువు ఉన్నా, చూడండి, మరి ఆర్థిక ఇబ్బందులు అనే శత్రువు ఉండొచ్చు, లేకపోతే చాలా భయంకరమైన బలహీనతలో నిన్ను చాలా డౌన్ చేసే శత్రువు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏ పాపములో అయినా నిన్ను పడవేసే శత్రువు నీ ముందర ఉండి నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. ఇంకా నీ భవిష్యత్తును ఇప్పటికీ మొత్తం కొలాప్స్ చేసి నిన్ను ఇంకా లేవనెత్తకుండా చేస్తున్న శత్రువు నీ పైన, నీ కుటుంబం పైన అధికారము చెలాయిస్తుందేమో, కానీ ప్రతి అధికారము పైన ప్రభువే బలం ఇచ్చి వాడి బలమంతటి పైన నిన్ను అద్భుతమైన రీతిలో ప్రభు నడిపించే దేవుడై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ఏది ఎంత మాత్రము నీకు హాని కలగకుండా ప్రభువే నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ జీవితం చుట్టూ అద్భుతమైన రీతిలో చక్కని అగ్ని కంచెను వేసి నేను నడిపించే దేవుడై ఉన్నారు. ఈ చక్కని మాటలు పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగు. ప్రభు కృప మీ అందరికీ, మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థిద్దామా ఈ ఉదయకాల సమయంలో. తండ్రి, మీ నామానికి మహిమ. చక్కని మాటలు మాతో మాట్లాడి ఉన్నారు. మీ మాటల ద్వారా ధైర్యపరచబడుతున్నాం, బలపరచబడుతున్నాం. ప్రతి ఒక్క అయా శత్రువు మమ్మల్ని పతనము చేయాలని ఎంతగానో మా జీవితాలను నాశనం చేస్తుండగా చక్కని మాట మాట్లాడవయ్యా. శత్రు బలమంతటి పైన అధికారం ఇచ్చి నీకు ఏది ఎంత మాత్రము హాని కలగకుండా నేను నడిపిస్తాననే మాట మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది. ఉదయకాల సమయంలో ఈ మాటలు అందరి జీవితాలు నెరవేర్చబడును కాక. ప్రతి ఒక్కరిని గొప్ప చేయండి, ఆశీర్వదించండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు విడిపించండి. క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక. అయా, ఇదిగోండి, శత్రు జీవితాలను ఎంతగానో పతనము చేయాలని ఇప్పటికీ ఎంతోమందిని నాశనం చేస్తుండగా అయా, ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రతి ఒక్కరిపైన ఈ అధికారం ఇచ్చి అద్భుతమైన రీతిలో ప్రభ నడిపించమని వేడుకున్న. ప్రాముఖ్యంగా అయా, మీ మాటలు ధ్యానిస్తుండగా మీ వైపే ప్రభ ఎదురు చూస్తూ, మిమ్మల్ని ఆనుకొని, మిమ్మల్ని ఆశ్రయిస్తూ అద్భుతమైన రీతిలో మీ అధికారాన్ని చేత పట్టుకొని జీవితంలో ముందుకు సాగుట కృప చూపించమని వేడుకుంటున్నాం. వాడి బలమంతటి పైన మాకు అధికారం రావాలంటే ముందుగా మా మాటను వినేవారిగా మీ ముందుముగాక. లోబడితనము అయా మాలో కలగ చేయమని వేడుకున్నాం. మీ మాట వినే వారిగా మేము ఉంటే కృపను దయచండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం దయచండి. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని వేడుకున్నాం. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక, కృప కలుగును గాక, దీవించబడుతురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రాముఖ్యంగా మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, ప్రతి పరిస్థితి నుంచి తప్పించండి, గొప్ప చేయండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మార్చండి. క్షేమం కలుగును గాక. అందరినీ బ్లెస్ చేస్తూ అందరిపైన మీ దీవెనలు ఉంచమని అందరినీ ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటుంది గాక. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ చేసుకుంటున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఈ చక్కని వాగ్దానం మరి మీకు ఇస్తూ ఉండగా ఈ వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు సాగండి. దేవుని కృప అధికముగా మీ పైన కుమ్మరించబడును కాక. గాడ్ బ్లెస్ యూ. ఈ సంవత్సరం అంతా దేవుని దయా కిరీటము చేత మీరు అద్భుతమైన రీతిలో మరి చక్కగా నడిపించబడాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రతి ఒక్కరు చేసిన పనులలో ఈ రోజంతట్లో దేవుని క్షేమాన్ని, కృపను మీకు కలగ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఉన్నతంగా మిమ్మల్ని మనందరినీ ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.